గనగనగా ఒక ఊరిలో పరమానందయ్య అనే ఒక గొప్ప గురువుండేవారు. ఆయనకు 12 మంది శిష్యులు. వారందరూ చాలా అమాయకులు. కాని గురువుగారు చెప్పిన మాటను అక్షరాలా పాటిస్తారు. ఒకరోజు ఉదయం పరమానందయ్య గారు తన శిష్యులను పిలిచి, పిల్లలూ, ఈరోజు మనం వంట చేసుకోవడానికి ఎండుకట్టెలు లేవు. మీరంతా అడవికి వెళ్ళి కొన్ని కట్టెలు తీసుకురండి అని చెప్పారు. గురువుగారి మాట విన్న వెంటనే శిష్యులందరూ ఉత్సాహంగా అడవికి బయల్దేరారు. అడవిలో చెల్లాచెదురుగా పడి ఉన్న ఎండుకట్టెలను ఏరడం మొదలుపెట్టారు. చూడు సుబ్బూ, నాకు పెద్ద కట్టె దొరికింది అని ఒక శిష్యుడు అంటే, నాకు అంతకంటే పెద్దది దొరికింది అని మరొకరు పోటీపడ్డారు. అందరూ కలిసి చాలా కట్టెలను మోపులుగా కట్టారు. కట్టెల మోపులు తలమీద పెట్టుకుని వారు తిరిగి ఇంటికి బయల్దేరారు. దారిలో ఒక చిన్న వాగు అడ్డువచ్చింది. ఆ వాగులో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. కాని అమాయక శిష్యులు దాన్ని చూసి పెద్ద నది అనుకుని భయపడిపోయారు. అమ్మో, ఈ నది చాలా లోతుగా ఉన్నట్టుంది. మనం ఎలా దాటాలి అని కిట్టు ఆందోళనగా అడిగాడు. మనం ఒకరి చేతులు ఒకరం పట్టుకుని నెమ్మదిగా దాటుదాం అని సుబ్బు ఉపాయం చెప్పాడు. శిష్యులందరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని అడుగులో అడుగు వేస్తూ ఆ చిన్న వాగును దాటారు. అవతలి ఒడ్డుకు రాగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హమ్మయ్యా, పెద్ద గండం గడిచింది అని మురిసిపోయారు. ఒడ్డుకు రాగానే కిట్టుకు ఒక అనుమానం వచ్చింది. మనం అందరం సురక్షితంగా వచ్చామో లేదో ఒకసారి లెక్కపెట్టుకుందాం అన్నాడు. కిట్టు మిగిలిన వారిని లెక్కపెట్టడం మొదలుపెట్టాడు. 1, 2, 3, 10, 11. ఏంటి, 11 మందే ఉన్నారు? ఇంకొకరు ఏమయ్యారు అని కిట్టు కంగారుగా అరిచాడు. కిట్టు లెక్క తప్పు అని అనుకుని సుబ్బు లెక్కపెట్టడం మొదలుపెట్టాడు. 1, 2, 3, 10, 11. నిజమే, 11 మందే ఉన్నారు. ఒకరు నదిలో కొట్టుకుపోయారు అని సుబ్బు ఏడవడం మొదలుపెట్టాడు. తనని తాను లెక్కించుకోకుండా మిగిలిన 11 మందిని చూసి వారు భయంతో వణికిపోయారు. శిష్యులందరూ రోడ్డుమీద కూర్చుని పెద్దగా ఏడవడం మొదలుపెట్టారు. అయ్యో, మన స్నేహితుడు నదిలో కలిసిపోయాడు. గురువుగారికి ఏం సమాధానం చెప్పాలి అని వారు గొడవ చేస్తున్నారు. వారి ఏడుపు విన్న అటుగా వస్తున్న కొందరు జంతువులు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాయి. ఇంతలో పరమానందయ్య గారు శిష్యులు ఇంకా రాలేదేంటని వెతుక్కుంటూ అటువైపు వచ్చారు. ఏడుస్తున్న శిష్యులను చూసి, ఏమైంది పిల్లలు, ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగారు. కిట్టు వెక్కుతూ, గురువుగారు, మనం 12 మంది వచ్చాం. కాని ఇప్పుడు 11 మందే ఉన్నాం. ఒకరు నదిలో పడిపోయారు అని చెప్పాడు. పరమానందయ్య గారు ఒక్క నిమిషం ఆలోచించి నవ్వుకున్నారు. సరే, మీరందరూ వరుసగా నిలబడండి, నేను లెక్కిస్తాను అన్నారు. గురువుగారు ఒక్కొక్కరిని తలమీద తడుతూ 1, 2, 3 అంటూ లెక్కపెట్టారు. చివరికి 12వ శిష్యుడైన కిట్టును ముట్టుకుని 12 అని గట్టిగా చెప్పారు. చూశారా, మీరు 12 మంది ఉన్నారు. లెక్క పెట్టేటప్పుడు మిమ్మల్ని మీరు లెక్కించుకోవడం మర్చిపోయారు. అందుకే 11 అని వచ్చింది అని గురువుగారు వివరించారు. శిష్యులు తమ తప్పు తెలుసుకుని సిగ్గుతో నవ్వుకున్నారు. అందరూ కలిసి కట్టెల మోపులు తీసుకుని సంతోషంగా ఆశ్రమానికి బయల్దేరారు.